My dear boys and girls, I'm sorry very much for delayed reply. యాక్చువల్గా నేను ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లు వాటి మీద వీడియో పెట్టిన తెల్లారే కొంచెం క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్గా ఆ రోజుకే చాలామంది అడిగారు, డౌట్స్ అవి అడిగారు. అనుకోకుండా ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పనులు ఉండటం వల్ల నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయినాను. సో ప్రస్తుతానికైతే ఏంటంటే ఒక ఇంటీరియం రిప్లై అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తాం. అట్లాంటిదే తాత్కాలికంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీని తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పేసేయండి, మెసేజ్ పెట్టండి. పెడితే బహుశా సండే, ప్రాబబ్లీ సాటర్డే ఈవినింగ్ కానీ సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ కానీ నేను వేరే ఇంకా డీటెయిల్డ్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను. దాంతో మీ డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా కొన్నిటికి క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. ముఖ్యంగా వీళ్ళలో ఏంటంటే మా గుడ్ స్టూడెంట్స్ ఎం లక్ష్మి, సౌజన్య, సౌజీ, ఏబి, మరి ఆయన ఎవరో, మరి ఏబి అంటే ఆయన మేలా ఫీమేల్ నాకు అర్థం కాలేదు, కానీ చాలా ఇంత పొడుగున పెద్ద మెసేజ్ ఒకటి పెట్టాడు ఆయన, చెప్తా అది కూడా. తర్వాత ఆశా షేక్ బహుశా వీళ్ళు హెల్త్ సెక్రటరీస్ అనుకుంటాను, వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అనుకుంటాను బహుశా. వీళ్ళు ఎక్కువ పెట్టారు. ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పలేదని కాదు, చాలామంది ఉన్నారు. మీరు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఏంటంటే, మేము ఈ ఎగ్జామ్ రాయవచ్చా లేదా, తర్వాత మేము ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తాము, తర్వాత వీడియో లెంగీగా ఉంది తగ్గించండి, బుక్స్ ఎక్కడ దొరుకుతాయి, బుక్స్ మెటీరియల్ ఇవ్వగలరా, వీరైతే వెంటనే ఇచ్చేయండి. తర్వాత పంచాయత్ సెక్రటరీస్ ఏం చేయాలి, ఏ ఎగ్జామ్ రాయాలి. దీనిలో వాళ్ళ పాపం జిఓఎంఎస్ నెంబర్ 148, 111 ఈ రెండింటి మీద క్లారిఫికేషన్ కావాలి ఏమి. తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 వీళ్ళు ఎగ్జామ్ రాయాలా అవసరం లేదా. తర్వాత విలేజ్ సర్వేయర్లు ఎగ్జామ్ రాయాలా అక్కర్లేదా, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎగ్జామ్ రాయాలా అక్కర్లేదా, వార్డ్ హెల్త్ సెక్రటరీకి ఎగ్జామ్స్ ఉంటాయా ఏమి. తర్వాత ఎగ్జాము ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా. ఆల్మోస్ట్ అన్నీ ఇవే డౌట్స్ ఉన్నాయి, ఇవే డౌట్స్ చెప్పారు. తర్వాత అప్లికేషన్ అప్లోడ్ చేసేప్పుడు బహుశా నిన్నటి నుంచి మొదలైనట్టు ఉన్నాయి అప్లోడింగ్స్. నేను చూడాల సైట్ ఇంకా యాక్చువల్గా అప్లోడ్ చేసినప్పుడు డిపార్ట్మెంటు ఏది సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత అక్కడ ఐడి ఏ నెంబర్ ఇవ్వాలి, టిఎఫ్ఎంఎఫ్ నెంబర్ ఇవ్వాలా, హెచ్ఆర్ఎంఎఫ్ నెంబర్ ఇవ్వాలా అనేవి ఓవరాల్గా ఉన్నటువంటి డౌట్స్ అన్నీ. ఓకే, ఇంతవరకు క్లారిఫికేషన్ ఇస్తాను. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అనేది ఒక డిపార్ట్మెంట్. ఓకే, వార్డ్ అండ్ విలేజ్ సెక్రటరేట్స్ డిపార్ట్మెంట్ అని కొత్తగా పెట్టారు. మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. ఫంక్షనింగ్ కూడా మొదలుపెట్టారు, ఇంకా పూర్తిగా స్టార్ట్ చేయలేదు నాకు తెలిసినంతవరకు అయితే, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మీరు ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ అప్లోడ్ చేసినప్పుడు అంటే, ఉంటే అక్కడ వార్డ్ బై విలేజ్ ఉంది, W/V లేదా V/W, విలేజ్ బై వార్డ్ సెక్రటరీస్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. అది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అది లేకపోతే MA అండ్ UD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో అది పెట్టేసుకోండి. ఓకే, ఈ రెండూ లేకపోతే PR కూడా పెట్టుకోవచ్చు, పంచాయతీరాజ్ కూడా. ఎందుకంటే మీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది వాళ్ళే. అంటే ఇది కేవలం సెక్రటరీస్ కోసం చెప్తున్నా,
రెగ్యులర్ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళకి తెలుసు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఈ మొత్తం 156 పేపర్లలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ పేపర్ రాయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అక్కర్లా. ఇది ఓన్లీ ఫర్ సెక్రటరీసే. ఏ సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ కానివ్వండి, వార్డు సెక్రటరీ కానివ్వండి. ఏమి యాక్చువల్గా మీకు డిపార్ట్మెంట్ ఉంది, విలేజ్ అండ్ వార్డు సెక్రటరీస్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. దానిలో ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇచ్చేది హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇవ్వాలి, సిఎఫ్ఎంఎస్ ఐడి కాదు, హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇవ్వాలి. హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇచ్చేయండి, సరిపోతుంది. మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అక్కడికి. ఇప్పుడు ఓటీపీఆర్ ద్వారా మీరు కనుక అప్లికేషన్ అప్లోడ్ చేస్తే, ఓటీపీఆర్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఐవీపీఎస్సీ సైట్లోకి వెళ్ళి డిపార్ట్మెంట్ టెస్ట్ సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ ఇన్ ది అప్లికేషన్లోకి వెళ్తే అక్కడ స్ట్రైట్గా అన్నీ ఒకటి పేరు, ఊరు, అడ్రస్సు, మీ ప్రజెంట్ అడ్రస్సు, రెసిడెన్షియల్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత ఆఫీస్ అడ్రస్, ఇవన్నీ అడుగుతుంది. రొటీన్గా ఇచ్చేసేయండి. డిపార్ట్మెంట్లో అక్కడ కూడా అంతే. ఆ 3 డిపార్ట్మెంట్లో, ఇందాక చెప్పిన 3 డిపార్ట్మెంట్లో 3 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇవ్వండి. దట్ ఈజ్ రిగార్డింగ్ అప్లోడింగ్ ఆఫ్ అప్లికేషన్. ఓకే. తర్వాత ఈ మాకు ఎగ్జామ్స్ ఉంటాయా? వార్డు, విలేజ్ సెక్రటరీస్ అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంతవరకు ఖాయం. ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే రివైజ్డ్ ఏపీ మున్సిపల్ మినిస్టీరియల్ సర్వీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1998. అది యాక్చువల్గా రివైజ్ అయినాయి. ఇవి 1996 రివైజ్ అయినాయి. దీనిలో ఇచ్చిన దాని ప్రకారం అయితే జిఓఎంఎస్ నెంబర్ 156 ఏదో నేను దీనికి ముందు వీడియోలో కింద నేను పెట్టాను. అక్కడ జిఓలు ఉన్నాయి. పాత పేపర్లు, పేపర్ కోడ్ నెంబర్ 8 అండ్ పేపర్ కోడ్ నెంబర్ 10, 3 పేపర్లు 8, 3 పేపర్లు 10 పెట్టాను. ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుని ఒకసారి దాంట్లో ఏం క్వశ్చన్లు అడుగుతున్నారో చూసుకోండి. మీరు నాకు తెలిసి మీరు ఏం చేస్తున్నారంటే ఈ వాట్సాప్లో వీడియో షేర్ చేసి వాట్సాప్లోనే చూస్తున్నారు. వాట్సాప్లో చూస్తే పిక్చర్ ఇన్ పిక్చర్, పిప్ అంటాం దాన్ని, పిక్చర్ ఇన్ పిక్చర్లో వస్తుంది. దానిలో మీకేం కనపడవు. కాకుండా దాన్ని యూట్యూబ్లో ఓపెన్ చేసుకుంటే డ్రాప్ డౌన్ మెనూ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే దాని కింద దాని డిస్క్రిప్షన్ అనేది కనపడతా ఉంటాయి. దానిలో ఫస్ట్ ఏంటంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవటానికి లింక్ ఒకటి పెట్టాము. దాని కింద వరుసనే అటాచ్మెంట్లు ఉన్నాయి, చూసుకోండి. 2 జియోలు పెట్టాను. దాంతోపాటు పేపర్ కోడ్ నెంబర్ 8 3, పేపర్ కోడ్ నెంబర్ 10 3 పెట్టాను. అవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుంటే ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఏ బుక్స్ నుంచి వస్తాయి అనేది కొంతవరకు మీకు అవగాహన వస్తుంది. ఓకే. ఇంకో డౌట్ క్లారిఫై చేసాం. సో ఇంకెవరు ఈ సర్వే వాళ్ళు, తర్వాత ఇంకేదో ఏం డిపార్ట్మెంటు, పంచాయతీ సెక్రటరీసు, ఈ 148, 111లో ఏది కన్సిడర్ చేయాలి అనేది నాకు యాక్చువల్గా క్లారిటీ లేదు. నా క్లారిఫికేషన్ లేకుండా నేను మీకు చెప్పను కూడా. కాబట్టి నేను ఇవాళ రేపట్లో బహుశా అది క్లారిఫికేషన్ తీసుకుని మీకు ఆ రెండింటిని రేపు సండే ఇచ్చే వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. తర్వాత హెల్త్ సెక్రటరీస్ కూడా చెప్పే కదా, ఎనీ సెక్రటరీ ఆఫ్ వార్డ్, ఎనీ సెక్రటరీ ఆఫ్ విలేజ్ షుడ్ అటెంప్ట్ ది ఎగ్జామ్స్, షుడ్ అటెండ్ ది ఎగ్జామ్ ఫర్ ప్రొబేషన్ డిక్లరేషన్ ఓన్లీ. మళ్ళీ మీకు మార్చి రేపు ప్రమోషన్స్ కోసం ఏమన్నా రాయాల్సి వస్తే అది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఇంకా అది రిఫైన్ కావాల్సింది ఉంది. ఇంకా దానిలో సెక్రటరీ జరుగుతున్నది, అది ఎప్పుడు వస్తుంది అనేది నాకు ఐడియా లేదు. ఓకే. అంటే ఇందాక ఎవరో షేర్ చేశారు, ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళు ఏం ఎగ్జామ్ అయినక్కర్లేదని. అది కాదు. ఒకసారి మీ జియో చూసుకోండి. ఇందాక దానిలో పెట్టిన జియో 156 జియో దానిలో క్లియర్గా ఉంది. ఒకటి. తర్వాత వీడియో లెంగ్తీగా ఉంటుంది, 30 మినిట్స్ అట్లా వస్తే ఎవడో చూడండి. వాళ్ళ 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ షింక్ చేయండి అని చెప్పని అంటున్నారు. భోజనం చేయటానికి ఒక పావు గంట పడితే ఆ పావు గంట 10 నిమిషాలు షింక్ చేస్తే ఏమవుతుందంటే 2 ముద్దలు తినగలం, అంతకన్నా తినలేము. టైము భోజనం చేయటానికి టైం లెంగ్తీ అవుతుంది, పావు గంట పడుతుంది. షింక్ చేయమంటే కుదురుతుంది, చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా. ఓకే.
ఇది యాక్చువల్గా ఓరియంటేషన్. ఈ డిస్కషన్ని ఈ డిబేట్ని షింక్ చేయటం కుదరదు. ఎందుకంటే నాకు తెలిసింది ఏదో కాస్త కూస్తో నేను చెప్తే అది వింటేనే మీకు అర్థం అవుతుంది. అంటే అవుట్ ఆఫ్ 20 minutes, అవుట్ ఆఫ్ 30 minutes, అది ఎవ్రీ మినిట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ సింగిల్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యాజ్ ఏ గుడ్ ఎంప్లాయీ, యాజ్ ఏ బెస్ట్ పెర్ఫార్మర్. మంచి పెర్ఫార్మర్గా మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఖచ్చితంగా వినాల్సిందే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. షార్ట్ కట్లో 3 నిమిషాల వీడియోలో చెప్పడానికి ఇదేమి ఇట్ ఈస్ నాట్ ఏ కుకింగ్ వీడియో. కాయగూరలో కట్ చేసి ఎప్పుడు ఒకసారి చాకబట్టి అనగానే చివరిదా కట్ అయిపోయి కనపడుతుంది, తీసేస్తాడు దాన్ని ఏదో స్పీడ్ చేస్తాడు వీడియోని. అట్లాగే ఆ బాండీలో ఏదైనా పడేసినప్పుడు ఒకసారి చూపిస్తాడు, విరిగి తిప్పుతారు స్పీడ్గా. దాని తర్వాత ఉప్పు వేయటం, కారం వేయటం, స్పైసెస్ అన్నీ పడేయటం, తీసేయటం. అది వంట చేయటం మొత్తం పావు గంట పడితే దీన్ని 1 నిమిషంలో చూపిస్తాడు మనకి. ఇది అట్లాంటిది కాదు. ఒక జియోని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు జియోలో ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను, ఒక ఎంప్లాయీ షైన్ అవ్వాలంటే 2 ముఖ్యమైన ఫీచర్స్ ఉండాలి, లక్షణాలు ఉండాలి. ఏంటంటే, ఒకటి లిజన్ కేర్ఫుల్లీ, తర్వాత రీడ్ కేర్ఫుల్లీ, అగైన్ అండ్ అగైన్. ఒక జియో వస్తే, ఒక సర్క్యులర్ వస్తే, ఒక మెమో వస్తే, ఒక ఇన్స్ట్రక్షన్ వస్తే, ఏదొచ్చినా సరే 1కి 2 సార్లు చదివితేనే దానిలో ఉన్న లొసుగులు అవి అర్థమవుతాయి మీకు, దానిలో ఉన్న పాయింట్లు ఏంటో అర్థమవుతాయి. ఓకే, అంతేగాని పై పేర చదివి కింద పేరాకు వచ్చేస్తే మధ్యలో ఇంకేదో చెప్తారు ఇన్స్ట్రక్షన్, అది మీకు అర్థం కాదు. మీకే కాదు, నాకైనా సరే, ఎవరికైనా సరే అంతే. ఎవరైనా ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ బెటర్ రీడింగ్. చదివితేనే అర్థమవుతాయి. దాంతోపాటు మీకు అర్థం అవడంతో పాటు ఈ అడ్మినిస్ట్రేటివ్ వొకాబులరీ కొంత వేరుగా ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ వొకాబులరీ కొంచెం తేడాగా ఉంటుంది. రొటీన్గా మనం ఈ లెటర్లు అవి రాసుకునేది, పుస్తకాలు చదువుకునేది, ఈ వొకాబులరీ వేరుగా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వొకాబులరీ వేరుగా ఉంటుంది. సో అది మీకు అర్థం అవ్వాలి, అది మీకు అలవాటు అవ్వాలి అంటే 1కి 4 సార్లు చదివితేనే దాన్ని మళ్ళీ మీరు అదే ఎక్స్ప్రెషన్స్తో రాయగలరు. అంతేగాని ఏదో చదివేసాం, రాసేసాం, వాడు చూసుకుంటాడు పైన వాడు అనుకుంటే మీకు విలువ ఉండదు. ఇంతకు మించి ఏం లేదు. ఇప్పుడు 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 2-3 దానిలో షైన్ అయి ఉంటారు. కారణం ఏంటంటే వాడికి ఆ ఫీచర్ ఉంటుంది కాబట్టి. రెండోది, మొట్టమొదటి చెప్పినట్టే పూర్తిగా వినాల్సిందే. మన దగ్గరికి మన రామారావు గారు అనుకున్నాం కదా పోయినసారి, ఈ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన బాధ అంతా మీరు వినాల్సిందే. దానిలో మీకు తెలిసింది ఉండొచ్చు. ఆయన పావుగంట సేపు మీకు చెప్తే దానిలో కనీసం 2 సెకండ్లకో 3 సెకండ్లకో సరిపడే సబ్జెక్ట్ ఏదో మీకు తెలియంది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ తెలియంది ఏంటో ఆ 2 సెకండ్లో 3 సెకండ్లో 4 సెకండ్లో తెలియని విషయం మీరు తెలుసుకోవాలంటే ఆయన చెప్పే పావుగంట వినాల్సిందే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ వే ఆల్సో నో షార్ట్ కట్ వే, వినాల్సిందే. ఇంకా తర్వాత ఇంకా డౌట్లు, బుక్స్ గురించి నేను నా పాత వీడియోలో చెప్పాను. 22, 23 పుస్తకాలు మీకు చూపించి మరీ చెప్పాను. ఒకసారి గో టు ఓల్డ్ వీడియోస్ వితిన్ ఈ 1-2 డేస్లో. నేను సండే ఈ కొత్త వీడియో ఇంకోటి నేను పబ్లిష్ చేసేలోపు చూసుకోండి ఒకసారి బుక్స్ అన్నీ. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ బుక్స్ చాలా ఖరీదవుతాయి, సింగిల్గా కొనొద్దు. ఎందుకంటే అది చదవటం కూడా చేత అవ్వాలి. ఆ చదవటం చేత కాకపోతే మీరు కొనుక్కునే ఉపయోగం లేదు, తలకింద పెట్టి పడుకోవటమే అంతే. ఒక బుక్ ఇంతలా ఉంటుంది. తర్వాత బుక్స్ ఎగ్జామినేషన్కి బేర్ యాక్ట్స్ మాత్రమే అలౌ చేస్తారు. గైడ్లు ఉంటాయి కొన్ని, అవి అలౌ చేయరు. తీసుకెళ్ళి ఆ రూమ్ బయట పడేసి ఎవడో పట్టుకుపోతాడో మీకు దొరకదు. మళ్ళీ ఆ గైడ్లు దేనికి ఉపయోగపడతాయి అంటే మన రేపు రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే గైడ్లు తీసుకెళ్ళొద్దు, కొనుక్కు చదువుకోండి ఇంట్లో కావాలంటే. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ లాగా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాగా, డిగ్రీ ఎగ్జామ్ లాగా సబ్జెక్టు కాబట్టి సబ్జెక్టు మాత్రమే చదివి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి కుదరదు. సో అందుకని ఏం చెప్పేది అంటే, ఇప్పుడు కొంపలు మునిగిపోయేదేం లేదు, మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు. ఇంకా మీకు రేపు ఛాన్స్తో కలిపి 4 ఛాన్సులు ఉన్నాయి. రేపు ఛాన్స్ పోతే 3 ఛాన్సులు ఉంటాయి. ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి.
పేపర్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. బ్యాడ్ లక్ ఏంటంటే మీకు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్, పేపర్లు లేవు. మీరు స్క్రీన్ మీద ఏది చూస్తారో దాన్ని టిక్లు పెట్టి రావడమే. స్క్రీన్ మీద పేపర్ ఉంటుంది. మళ్ళీ రేపు ప్రిపేర్ అవ్వడానికి పాత క్వశ్చన్లు ఏముంటాయి అంటే మీకు దొరకవు. మాకేంటంటే కొంచెం ఆ పాత పేపర్లో ఏదో ఎతికి బయటకు లాగి పంపించాం, స్కాన్ చేసి అది చూసుకోండి. అవే క్వశ్చన్లు అవే టర్న్ అవుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్ ఏ ప్యాటర్న్లో ఉంటుందండి. అన్నిటికంటే భయంకరమైన డౌట్ ఏంటంటే అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్, ఇది ఎగ్జామ్ పేరు. అకౌంట్స్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయీస్, ఇది ఎగ్జామ్ పేరు. అది ఏదైనా కానీ, అది కానీ ఇది కానీ 146, 148 కానీ 8 and 10 కానీ. చాలామంది అనేది ఏంటంటే నాకు అకౌంట్స్ రావండి అంటున్నారు. అకౌంట్స్ టెస్ట్ అంటే అకౌంట్స్ చేయటం కాదు. అకౌంట్స్ టెస్ట్ అంటే అకౌంట్స్ చేయటం కాదు. అకౌంటబిలిటీ అంటే బాధ్యత. అకౌంటబిలిటీ అంటే బాధ్యత. అకౌంట్స్ టెస్ట్ అంటే నీ బాధ్యతలు తెలియజేసే టెస్ట్ అది. అంతేగాని అకౌంట్స్ టెస్ట్ అంటే లెక్కలు చేయటం కాదు, కొడుకులు తీసివేతలు కాదు, జంత్రి వేయటం కాదు, లాభ నష్టాల నివేదిక, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేయటం కాదు. సో అకౌంట్స్ టెస్ట్ అంటే చాలామంది, ఇంకా నాకు ఇవాళ కూడా 2-3 ఆఫీసులు అడిగారు, నన్ను పర్సనల్గా వచ్చి అడిగారు. అకౌంట్స్ టెస్ట్ అంటున్నారండి, నాకు లెక్కలు రావు. అకౌంట్స్ టెస్ట్ అంటున్నారండి, నేను చదివింది బీఎస్సీ. అకౌంట్స్ టెస్ట్ అంటున్నారండి, నేను చదివింది బీఏ. నేను బేకాన్ చదవలేదు, నాకు అకౌంట్స్ రావు అంటున్నారు. అకౌంట్స్ టెస్ట్ అంటే లెక్కలు చేయటం కాదు. అకౌంటబిలిటీ అంటే మీ బాధ్యత. అకౌంట్స్ టెస్ట్ అంటే మీ బాధ్యతలకు సంబంధించినటువంటి పరీక్ష అది. హెల్త్ సెక్రటరీకి, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి, ఉమెన్ పోలీస్కి, ఇంకా మిగతా అన్ని సెక్రటరీస్కి ఉండేది ఒకటే పేపర్ ఉంటుంది. సో అంటే ఎందుకంటే ఆయన పని ఈయనకి తెలియాలి, ఈయన పని ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒకడు, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వీళ్ళిద్దరు మినిస్టరీలో ఉంటారు. ఇప్పుడు అంటే మినిస్ట్రియల్ క్యాడర్లోకి వస్తారు ఫస్ట్. రేపు వాళ్ళు స్కేల్ వచ్చి అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి మీరు ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి, తర్వాత మీరు ప్రొబేషన్ డిక్లేర్ అయిపోయిన తర్వాత 3-4 yearsలో మీకు ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ వస్తే ఫస్ట్ ప్రమోషన్ అయినా వాళ్ళిద్దరు మాత్రం జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవుతారు. సో ఇక్కడ వరకే మీరు సెక్రటరీలో ఉన్నంత వరకే ఆయన అడ్మిన్ సెక్రటరీ అవుతాడు, ఈయన ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అవుతాడు. ఆ తర్వాత నుంచి మీరు జూనియర్ అసిస్టెంట్ అవుతారు. జూనియర్ అసిస్టెంట్ అయితే వేరియస్ డిపార్ట్మెంట్స్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది, వేరియస్ సెక్షన్స్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంఏడిలోనే పనిచేస్తారు. సో టౌన్ ప్లానింగ్ సెక్షను, రెవెన్యూ సెక్షను, ఇంజనీరింగ్ సెక్షను, ఎడ్యుకేషన్ సెక్షను, హెల్త్ సెక్షను, ఇట్లా చాలా సెక్షన్స్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే అన్ని సెక్షన్స్లో పనిచేయాలంటే అన్ని సెక్షన్కి సంబంధించినటువంటి పని తెలిసి ఉండాలి. అలా తెలియటం కోసమే అన్నిటినీ కలిపి అకౌంట్స్ టెస్ట్లో పట్టుకొస్తారు. సో అకౌంట్స్ టెస్ట్ అనేది లెక్కలు చేసే టెస్ట్ కాదు, రాయండి. ఇంకా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా, మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకుంటే ఆ మీడియంలో రాయొచ్చు. ఎందుకంటే ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత ఆ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. మద్రాసులో అయితే తమిళ్లో ఉంటుంది, కన్నడంలో ఉంటుంది, మలయాళంలో ఉంటుంది, ఒరియాలో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఒడిస్సీలో ఉంటుంది. అట్లా ఇంగ్లీష్లో కంపల్సరీగా ఉంటుంది, దాని కింద రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దానిలో ఉంటుంది. సో మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకున్నా ప్రశ్న అయితే తెలుగులోను ఇంగ్లీష్లోనూ ఉంటుంది మన ఏపీలో మాత్రం. సో అదొక డౌటు క్లియర్ అయిపోయింది. దీని తర్వాత ఏ డిపార్ట్మెంట్ చెప్పాం కదా, ఎంఏ అండ్ డిపార్ట్మెంటు. బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? మీకు బుక్స్ కొనుక్కునే ఉత్సాహం ఉంటే ఎక్కడైనా సరే లా హౌస్లు ఉంటాయి. ఏషియా లా హౌసు, కోగియా లా హౌసు, ఇట్లా లా హౌస్లు ఉంటాయి. ఆ లా హౌస్లు బుక్స్ ఎక్కడ ఉంటాయి? సాధారణంగా ఆ ఊర్లో ఎక్కడైతే కోర్టులు ఉంటాయో ఆ దగ్గరలో ఉంటాయి. అక్కడ ట్రై చేసుకోండి. మీది ఏ ఊరైతే ఆ ఊరు, ఏ సిటీ అయితే ఆ సిటీ, ఎక్కడైతే సివిల్ కోర్టులు అవి ఉంటాయో ఆ చుట్టుపక్కలే ఈ లా బుక్స్ అమ్మే షాపులు కూడా ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. విజయవాడలో అయితే ఈ మన సివిల్ కోర్టుల దగ్గర ఈ బుక్స్ దొరుకుతాయి, ఆ పక్కనే ఉన్నాయి, చెప్తారు అక్కడ ఎవరైనా. కాకపోతే ఏలూరు రోడ్లో కొన్ని షాపులు ఉన్నాయి. ఏలూరు రోడ్లోకి పోతే అక్కడ నుంచి బారుగా ఈ పుస్తకాల షాపులు ఉంటాయి.
అక్కడ డిపార్ట్మెంటల్ బుక్స్ కావాలండి, సపోజ్ ఫండమెంటల్ రూల్స్ కావాలండి అంటే ఉంటే ఇస్తారు, లేకపోతే ఎక్కడ దొరుకుతుంది చెప్తారు. ఎఫ్ఆర్ కావాలి, సిసిఏ రూల్స్ కావాలి, ఏపీ లీవ్ రూల్స్ కావాలి, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కావాలి, ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. ఇవన్నీ కాదనుకుంటే నా పాత వీడియోలో ఒక మల్లేశ్వరరావు గారిని హైదరాబాద్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నంబర్ ఇచ్చాను మీకు, ఆయన పేరు చెప్పాను, ఆయన నంబర్ కూడా ఇచ్చాను. ఫోన్ చేసి నా పేరు చెప్పండి, పలానా సురేంద్ర గారు చెప్పారు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు, మాకు పలానా బుక్స్ కావాలి ఎంతో చెప్తే ఆయన డబ్బులు ముందు కట్టక్కర్లేదు, మీరు కరెక్ట్ పోస్టల్ అడ్రస్ ఇస్తే ఆయన పోస్టులో పంపిస్తారు, వీపీపీ పంపిస్తారు. అక్కడ నుంచి వాల్యూ పేయబుల్ పార్సిల్ దానిలో వీపీపీలు పంపిస్తారు. మీరు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్స్ ఏ అడ్రస్కి ఇస్తే అడ్రస్కి వచ్చిన తర్వాత ఈ డబ్బులు పోస్ట్ మ్యాన్ కట్టి బుక్స్ తీసుకోవచ్చు. ఆ ప్రయోజనం ఉంది. మీరు ఈ గో టు ఓల్డ్ వీడియోస్, ఎర్లియర్ వీడియోస్కి వెళ్తే ఆ వీడియోలో ఆయన అడ్రస్ అది ఎక్కడంటే బుక్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను, దానిలో ఆ చివరిలో ఉంటుంది, చూసుకోండి. అయితే నేను చెప్పేది మళ్ళీ చెప్తాను, నాకేమీ నష్టం లేదు, మీరు పూర్తిగా చూడకపోతే నాకేమీ లాభం లేదు, నాకేమీ నష్టం లేదు. వీడియో పూర్తిగా చూస్తే మీకే ఉపయోగం. అది లాభమా నష్టమా తర్వాత సంగతి, ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఫైల్ చెప్పాను, పార్ట్ 1 చెప్పాను, నోట్ ఫైల్ పార్ట్ 1 చెప్పాను, పార్ట్ 2 చెప్పాను. నోట్ ఫైల్ పార్ట్ 3 అంటే యాక్చువల్గా మెయిన్ పార్ట్ స్టార్ట్ అవ్వాలి. ఈలోపు ఎగ్జామ్స్ ఫాలో అవడం వల్ల నేను చేయటం కుదరట్లేదు, చేస్తాను. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ సెక్రటరీస్. ఇప్పుడు ఏదో ఇవాళ ఎగ్జామ్ వచ్చింది, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ మామూలుగా మాకైతే ప్రాబ్లం కాదు. రెగ్యులర్గా ఎంప్లాయీస్ మామూలుగా పనిచేసుకునే వాళ్ళకైతే మేము ఏ ఎగ్జామ్ రాయాలో మాకు తెలుసు, మేము రాస్తాం. మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్తున్నాం. అయినా మళ్ళీ చెప్పిన దాన్నే డౌట్ అడుగుతున్నారు అంటే యు ఆర్ నాట్ వాచింగ్ ది వీడియో. ఒక వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను నేను, ఈ నోట్ ఫైవ్లో కరెంట్ ఫైవ్లో చెప్పినప్పుడు, సీనియర్ అసిస్టెంట్ని జూనియర్ అసిస్టెంట్ని తెలుగులో ఏమంటారు అని చెప్పాను. దాదాపు 1.5K చూశారు దాన్ని, అంటే దాదాపు 1500 మంది చూశారు. 3 రిప్లై ఇచ్చారు. 3లో ఒక్కళ్ళు మాత్రమే కరెక్ట్గా ఇచ్చారు. పేరు నాకు గుర్తులేదు, సారీ, ఆయన ఒక్కళ్ళే చెప్పాడు. సో అదేంటంటే ఎందుకు ఇస్తామంటే ఇట్లాగా మీకు ఇంట్రెస్ట్ రావడం కోసం. మాకు ఆల్రెడీ ఉంది, మేము ఈ పెద్ద లైబ్రరీలు మాకు మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇవాళ ఇంకొక ఆయన వచ్చాడు, బుక్స్ ఒకసారి ఇస్తారా మీ అన్నాడు. దేవుడికి కూడా ఇవ్వను, మీకు కావాలంటే నా లైబ్రరీలో కూర్చొని చదువుకోండి, ఒక పూట అరపూట ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఏమన్నా నోట్ చేసుకోండి. బికాజ్ ఇక్కడ ఈ బుక్స్ వచ్చేసరికి ప్రతి పేజీ ప్రతి రూలు ఇంపార్టెంట్ కాదంటే ఏం లేదు. అయితే నేను ఒక మాట ఇచ్చాను, ఎగ్జామ్స్ నాటికి ఒక బుక్ 1, 2, 3 వాల్యూమ్స్లో బుక్ తీద్దామని చెప్పి, నాకు సరైన అసిస్టెన్స్ లేక ఇవ్వలేకపోయినాను. ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ అంటే బహుశా డిసెంబర్ జనవరిలో మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి. అప్పటికైతే మాత్రం ఖచ్చితంగా ఇవ్వగలను. ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాను. నేను దీని మీద ఇంత యాక్చువల్గా ఎఫర్ట్స్ పుటప్ చేయలేదు, నా పనులా సరిపోతున్నాయి. ఇది ఓవరాల్గా మీ డౌట్స్కి నా క్లారిఫికేషను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ నుంచి వీడియోలో పెట్టండి. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఒకటి అనుకుంటున్నాను, రేపు ఆదివారం ఇచ్చే వీడియో అంటే ఇంతకంటే కొంచెం ఎక్స్ప్లెనేటరీగా ఇస్తాను. ఆ 148, 111 చూసి వాళ్ళకు కూడా ఇస్తాను. పాపం మా సౌజీ నా మీద బ్లేమ్ చేసింది, సార్ మాకు మాత్రం మీరు రిప్లై ఇవ్వట్లేదు, అందరికీ రిప్లై ఇస్తున్నారు, మా వార్డు హెల్త్ సెక్రటరీస్ మాత్రం రిప్లై ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. లేదమ్మా, మీరంటే మాకు చాలా గౌరవం. బికాజ్ ఇవాళ స్టేట్లో COVID-19 ఈ మాత్రం కంట్రోల్లో ఉందంటే మాత్రం మీ సర్వీసెస్ ఐ అప్రిషియేట్ యూ. నేను ఒక్కడే ఉన్నా చప్పట్లు కొడతాను మీకు, ఎందుకంటే యు ఆర్ రెండరింగ్ ది బెస్ట్ సర్వీసెస్ టు ది పబ్లిక్ టుడే. మీరంటే గౌరవం లేక కాదు, లేకపోతే ఇంకోటి నాకు చాలా గౌరవం, ప్రేమ కూడా. అయితే ఏంటంటే ఈ వీడియో చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి నేను యాక్చువల్గా 2 డేస్ నుంచి ఇది అనుకుంటున్నాను, కుదరట్లేదు నాకు కొంచెం అర్జెంట్ పనులు ఉండటం వల్ల. మా ఆఫీస్లో కూడా మేము నిన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేసాం. సో నేను వేరే ఫ్యాకల్టీని పట్టవలసి వచ్చింది. ఆర్టీ నేను చెప్పలేను, ఇంకా తయారవ్వలేదు ఇంకా. సో దానికోసం వేరే ఫ్యాకల్టీని పట్టుకొచ్చి మా ఆఫీస్లో స్టాఫ్ కూడా చెప్పించాం. దానివల్ల ఆ అరేంజ్మెంట్స్లో నేను మిమ్మల్ని కొంచెం పట్టించుకోవటం కుదరలేదు యాక్చువల్గా. సో దానివల్ల ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడుతున్నాను మీకు. నాకు తెలిసి మీ డౌట్లన్నీ క్లారిఫై అయిపోయి ఉంటాయి. ఇంకా ఏమైనా ఉంటే కూడా మెసేజ్ పెట్టండి. ఇంకొక బంపర్ ఆఫర్ లాంటిది ఏంటంటే
సండే వీడియో అయిపోయిన తర్వాత మండే కానీ ట్యూస్డే కానీ ఒక 8 and 10 ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాను. మీరు దాన్ని నిజాయితీగా ప్రింట్ తీసుకుని క్వశ్చన్స్కి ఆన్సర్ తయారు చేసుకోండి, పెట్టండి, తెలిసినంత వరకు పెట్టండి. నెక్స్ట్ డే దాన్ని కీ కోడ్ ఇద్దాం అనుకుంటున్నాను. కీ కోడ్ ఇస్తాను. కీ తీసుకుని టాలీ చేసుకోండి. మీరు ఒకసారి కంపేర్ చేసుకుని నిజాయితీగా మీకు ఎన్ని మార్కులు వస్తే చూసుకోండి. 40 దాటితే మీరు ఎగ్జామ్ పాస్ అయినట్టే. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారో వాళ్ళు అందరికీ నేను రిప్లై ఇస్తాను. ఆ రిప్లైలో ఈ క్వశ్చన్ పేపర్ పంపిస్తాను. సో అంతవరకు ఆ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, లింక్లో పెడతాను నేను. ప్రింట్ తీసుకుని నిజాయితీగా దాన్ని అటెంప్ట్ చేయండి. పెన్సిల్తో అటెంప్ట్ చేసుకోండి. అటెంప్ట్ చేసిన తర్వాత ఆ తెల్లారి కీ ఇస్తాను. ఆ కీతో కంపేర్ చేసుకోండి, ఎన్ని మార్కులు వచ్చినా చూసుకోండి. దాని తర్వాత అప్పుడు ఏంటంటే అసలు మీకు ఏ బుక్స్ కొనాలి, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నాకు తెలిసి ఏమి డౌట్లు ఉండకపోవచ్చు. అన్ని డౌట్లు క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నాను నేను. నేను నోట్ చేసుకున్నాను యాక్చువల్గా ఏమేమి మీకు ఇవ్వాలనేది. ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 5, విలేజ్ సర్వేర్ అన్నీ చెప్పేశాను కదా. సో మీ అందరికీ కూడా నేను మిగతా వాటి మీద క్లారిఫికేషన్ సండే ఇచ్చే వీడియోలు ఇస్తాను. ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వర్క్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ రెండర్ యువర్ సర్వీసెస్ విత్ ఎ స్మాల్ స్మైల్. ఓకే, షార్ట్ టెన్ వీడియోలు చేయటం అనేది కుదిరే పని కాదు బహుశా, ఎందుకంటే నేను మ్యాక్సిమం షార్ట్ టెన్ చేస్తాను. ఇంతకన్నా షార్ట్ అవటం కుదరదు. సబ్జెక్ట్ కదా ఇది. రెండో ఎక్కువ చెప్పాలంటే 1 2 2 4 3 రోజులు 6 4 రోజులు 8 అంట 10 వరకు చెప్పాల్సింది. 1 2 2 4 10 రోజులు 20 అని చెప్పడానికి కుదరదు. నాకు తెలిసి షార్ట్ కట్ లేదు. సో షార్ట్ కట్ చేస్తే కూడా బోర్ కొట్టుంది, మీకు వింటేనే కరెక్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో 2 జోకులు చెప్పుకుంటూ ఉంటాం, హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో ఆన్ నెక్స్ట్ Sunday, that is 12th. Okay, thank you very much.